కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்யனகள் வேண்டுவன கெட்டியேல் ஞாலத்தி எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துவன் பாஞ்ச சென்னியமே போல்வன செங்ககள் போய்ப்பாடுடையனவே சாலப் பெரும் பழையே பல்லாண்டி சைப்பாதே கோல விளக்கே கொடியே పితానమే ఆలినిలయ్యాయ్ అరుళేలోరెంబావాయ్. ఇంకా తర్వాత 26వ రోజుకు వచ్చారు. ఇది మాలే మణివన్న. ఎక్కడైనా ఈవిడి 2 పదాలు తరచుగా వాడుతుందండి. అంటే మాయగాడ, మణివర్ణం కలిగినవాడ. మణివర్ణం అంటే ఇంద్రనీలమణి వర్ణం కలిగినవాడు. రూపగోస్వామి కూడా ఉజ్వల నీలమణి అని రాశాడండి కావ్యం, ఆయన గ్రంథం. కృష్ణుడు గురించి రాసిన దాని పేరే ఉజ్వల నీలమణి, ప్రకాశించే నల్లని మణి ఈయన కృష్ణుడు. ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడా. మాలి అంటే ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడా. ఇంద్రనీలమణి వంటి కాంతి కలిగినటువంటి వాడా. అఘటన సమర్థుడవై చిన్ని మర్రి ఆకు మీద పడుకుంటావు నువ్వు. ఈ విశ్వాన్నంతా సృష్టించావు, ఈ వ్యవహారాన్నంతా నడిపావు. కానీ ఏమీ ఎరగని వాడిలాగా దిశమలతో ఓ మర్రాకు మీదిలా కరారవిందైన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటేశయానం బాలముకుందం మనసా స్మరామి అని అన్నాడే. అలా బాలముకుందుడిలాగా ఏమీ తెలియని వాళ్ళగా అలా పడుకుని ఉంటావయ్యా. ఎంత ఇది నువ్వు, ఏమీ తెలియనివాడే అనిపిస్తుంది. మేము మార్గశీర్ష స్నానం చేయదలిచి అందుకు అవసరమైనటువంటి సాధనం కోరి దగ్గరికి వచ్చాం. మేము ఎందుకు వచ్చాం? మార్గళి వ్రతం చేస్తున్నాం. ఈ వ్రతానికి చాలా పేర్లు ఉన్నాయి కదా. స్నాన వ్రతం, మార్గళి వ్రతం, కాత్యాయని వ్రతం, శ్రీ వ్రతం మొదలైన పేర్లు ఉన్నాయి. మార్గళి అంటే తమిళంలో మార్గశీర్షం, మార్గళి వ్రతం అంటే మార్గశిర మాసంలో చేసేటటువంటి వ్రతం. మేము చేద్దామని వస్తున్నాం కదా, మరి దానికి అవసరమైన సాధనం కావాలని వచ్చాం. స్నానం చేయాలంటే సాధనాలు ఏం కావాలండి? ఓ చెరువో కాలవో ఉంటే చాలదు, కాదు, చాలా కావాలి. అదొక వ్రతం కదా, మామూలు స్నానం కాదుగా. కనుక దానికోసం నీ దగ్గరికి వచ్చాము. ఈ స్నాన వ్రతాన్ని శిష్టాచార సంపన్నులైన మా పూర్వులు చేశారు. శిష్టాచారం అంటే పెద్దలు చెప్పినట్టుగా పెద్దల చేత అంగీకరించబడినటువంటి ఆచారం శిష్టాచారం. సంప్రదాయబద్ధంగా జీవించేటటువంటి వారు శాస్త్రం ఏ రకంగా చెప్పిందో ఆ విధంగా జీవించటం శిష్టాచారం. అలా చేసినటువంటి వాళ్ళు చేశారు. మరి నువ్వు వింటావా? ఆ వ్రతానికి కావాల్సిన వస్తువులు ఏమిటో చెప్తాం. మరి నువ్వు ఇస్తే కదా, నేను చెప్తే కదా నువ్వు ఇవ్వడానికి. నీకు తెలియదని కాదు, కానీ మరి మా దగ్గర ఏమన్నా ఉన్నాయేమో అని నువ్వు ఇవ్వకపోవచ్చు. అందువల్ల మేము అడుగుతాము, కావలసినవి మాకు ఇవ్వవలసింది ఏమిటి అంటే అవి ఈ ప్రపంచమంతా వినిపించే ధ్వని చేసేటటువంటి పాలలాగా తెల్లని కాంతి కలిగినటువంటి పాంచజన్యం అనే శంఖంలాగా ఉండే శంఖాలు కావాలి. పాంచజన్యంలాగా ఉండే శంఖాలు ఎక్కడుంటాయమ్మా? తెల్లగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. దాంట్లో ధ్వని చేస్తే లోకమంతా వినపడాలి, లోకమంతా ఉనికిపోవాలి. అట్లాంటి శంఖం లాంటి శంఖాలు కావాలి. అంటే అందరికీ తలొకటి కావాలి. విశాలమైన చాలా పెద్దదైన పర అనే వాయిద్యం కావాలి. మంగళగానం చేసే భాగవతులు కావాలి. మంగళ దీపాలు కావాలి. ధ్వజాలు మేలుకట్లు కావాలి. ఈ సాధనాలన్నీ ఇస్తే సమకూర్చు, కలిసి స్నానం చేద్దాం. ధ్వజాలు అంటే జెండాలు, పెడుతూ ఉంటే జెండాలు ఉండాలి. మేలుకట్లు అంటే చాందినీలు. చాందిని అంటే తెలుసు కదండి, పందిరి వేసేటప్పుడు బట్టతో వేస్తామే పందిరి, షామియానాలను, అట్లాంటిది చాందిని. ఎట్లా ఉంటుందంటే నలుగురు ఇప్పుడు తాటాకు పందిరి పట్టుకెళ్ళలేరు, పానకం పట్టుకెళ్తాం కదా, ఇలా మనం ఒక దుప్పటి పట్టుకెళ్తాం అంతే. కానీ అట్లా చాలా పెద్దదన్నమాట. బోల్డ్ మంది వెళ్ళేటటువంటి వాళ్ళందరూ పట్టడానికి కావలసినంత పెద్దది. 4 పక్కల 4 వాసాలో కర్రలో పెట్టి దాని మీద మొత్తం అంతా వస్త్రం పెట్టి
దాంతో సహా కదులుతూ దాని కింద నడిచెడుతూ ఉంటారు. అది కావాలి. ఊరేగింపుగా పెడతాం అన్నమాట. ఊరికే పెడతామా, స్నానానికి పెడతాం, మార్గశిర మాస స్నానానికి పెడతామంటే ఊరికే అలా పరిగెత్తుకుని వెళ్ళి స్నానం చేసి రావడం కాదు. దానికి ముందు మేము బయలుదేరుతూ ఉంటే దీపాలు ఉండాలి, మంగళ దీపాలు ఉండాలి. మేము వస్తున్నామోహో అని తెలియజెప్పడానికి శంఖాలు ఉండాలి. మేము వస్తున్నామని దూరం నుంచే కనపడడానికి జెండాలు ఉండాలి. ఇవన్నీ ఉండి, ఇవన్నీ ఇవ్వవయ్యా, మార్గశిర వ్రతం మేము స్నానం చేస్తాం, స్నానం చేసి వ్రతం చేస్తాము అని చెప్పి అన్నారు. ఇదిట వీళ్ళకి కావాల్సింది. చాందినీలు కావాలట, ధ్వజాలు కావాలట, మంగళ దీపాలు కావాలట, శంఖాలు కావాలట. పాంచజన్యం లాంటి శంఖం మరొకటి ఉంటుందా లోకంలో? ఉండదు. పైగా శంఖములు బహువచనం ఎక్కడ దొరుకుతాయి అంటే నువ్వే కావాలయ్యా మాకని చెప్పడం అన్నమాట. అంతకన్నా పాంచజన్యం లాంటి శంఖం ఎలా ఉంటుంది? సహజంగా అన్ని శంఖాల్లాగా పుట్టిన శంఖం కాదు కదా, అది వేరు. కనుక అది కావాలి అంటే వేరుగానే ఉండాలి. ఇవన్నీ దయతో మాటిము మార్గశిర వ్రతం చేస్తాం. ఎందుకు వీళ్ళు వ్రతం చేస్తామని ప్రతిసారి చెప్పడం? ఈ స్నాన వ్రతం చేస్తే లోకానికి మేలు. అందుకోసం ఊరికే మా సొంతానికి కాదు, ఒంటి మీద ఉన్న మట్టి పోవడానికి ఇంట్లో స్నానం ఎప్పుడో చేసాం, ఇప్పుడు చేసేది భిన్నమైంది అని చెప్తున్నారు. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.